అనగనగా ఒక కుగ్రామం. ఆ గ్రామం పక్కనే అడవి ఉంటుంది. ఆ ఊరు చుట్టూత అడవితో, కొండలతో, గుట్టలతో అలరారుతూ ఉంటుంది. ఆ ఊరిలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతనికి రంగన్న అనే ఒక కొడుకు ఉండేవాడు. ఒకరోజు తండ్రితో కలిసి పొలం వెళ్ళాలని ఆ రంగన్న తండ్రిని, నాన్న నేను పొలం వద్దకు వస్తాను అని అడిగాడు. ఆ రోజు ఆదివారం సెలవు కావడంతో ఈ రామయ్య కూడా సరేనని తన కుమారుని వెంట పెట్టుకొని కొన్ని మేకలను, గొర్రెలను తోలుకొని పొలం వద్దకు వెళ్ళాడు. పొలం పక్కనే ఉన్న అడవి దగ్గర మేకలను వదిలి, నాన్న నీవు ఈ చెట్టు కింద కూర్చో, నేను పొలం వద్ద పనిచేస్తాను. ఒకవేళ పులి గిట్లా ఏమన్నా వచ్చినచో నాకు కేక వేయి, నేను వచ్చేస్తాను అని రంగడి తండ్రి రంగడితో చెప్పాడు. సరే అని రంగడు గంతులేస్తూ, కేరింతలు కొడుతూ, మేత మేస్తున్న మేకలను చూస్తూ కాసేపు సరదాగా గడిపాడు. కొంతసేపటి తర్వాత మిట్ట మధ్యాహ్నం కావడంతో అతనికి చికాకు మొదలైంది, ఎండ వలన. సరే అని అతను ఏదైనా ఒక కొంటె పని చేయాలని ఆలోచన వచ్చింది. అతను వచ్చిన ఆలోచనను వెంటనే అమలు చేయసాగాడు. నాన్న పులి వస్తానని చెప్పిండు కదా అని, ఒకసారి నేను పులి పులి అని అరిస్తే మా నాన్న వస్తాడో రాడో చూద్దాము అని ఆ పిల్లవాడు నానా పులి, నానా పులి, నానా పులి అని అరవసాగాడు. వెంటనే ఆ రామయ్య తన వద్దన్న కూలీలను తీసుకుని పరిగెత్తుకుంటూ పిల్లవాడి దగ్గరికి వచ్చాడు. రాగానే పిల్లవాడు నేను తమాషా చేశాను డాడీ, తమాషా కాన్నాను, నువ్వు వస్తావో రావో అని ఆ పిల్లవాడు రామయ్యతో పలికాడు. రామయ్య పిల్లవాడిని మందలించి, నాన్న అలా చేయకూడదు, అలా అబద్ధం చెప్పకూడదు, జాగ్రత్తగా ఉండు అని మళ్ళీ పొలం పనులకు వెళ్ళిపోయారు. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ఈ రంగయ్యకు అదేదో సరదాగా బాగా అనిపించింది. వెంటనే అతడు మళ్ళీ నానా పులి, నానా పులి, నానా పులి అని అరవసాగాడు. అప్పుడప్పుడు పులులు వచ్చి పశువులను చంపడం మామూలే కాబట్టి నిజమే అనుకుని ఆ రామయ్య మళ్ళీ ఆ కూలీలను తీసుకొని పరుగు పరుగున వచ్చాడు. వచ్చి చూస్తే అక్కడ పులి లేదు, ఏమీ లేదు. మరలా పిల్లవాడిని మందలించి ఇలా చేయకు నాన్న అని చెప్పి మళ్ళీ తన పొలం పనులకు వెళ్ళిపోయారు. కాసేపటి తర్వాత నిజంగానే పులి వచ్చింది. రంగన్న గట్టిగా భయంతో నానా పులి, నానా పులి, నానా పులి అని అరవసాగాడు. రామయ్య వీడి అల్లరి ఎక్కువైంది, వీడి సరదాతనం ఎక్కువైపోయింది అని తమాషాకే అంటున్నాడు అనుకొని తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఆ పిల్లవాడు గజగజ వణికిపోతూ ఒక చెట్టు చాటున కూర్చున్నాడు. కొంతసేపటి తర్వాత రామయ్య పిల్లవాడి దగ్గరికి వచ్చాడు. వచ్చి చూస్తే నిజంగానే పులి వచ్చి ఒక మేకను కరుచుకొని అడవిలోకి పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న రామయ్య చాలా బాధపడుతూ, అయినా పర్వాలేదు, ఇంకా పిల్లవాడికి ఏమి కాలేదు అనే సంతోషం కూడా ఉంది కాబట్టి పిల్లవాడిని చాలా కోపడ్డాడు. ఇంకొకసారి ఇలా అబద్ధాలు చెప్పవద్దని పిల్లవాడిని మందలించాడు.
ఈ కథ సారాంశం ఏమిటి అనగా, అబద్ధం ఆడడం వలన నష్టమే జరుగుతుంది ఎప్పుడైనా కూడా. అప్పటి మందం సంతోషం అనిపించవచ్చు, కానీ నష్టం అనేది కంపల్సరీగా జరుగుతుంది. కావున సరదాకైనా ఎప్పుడైనా ఎవరైనా అబద్ధం ఆడకూడదు అని ఈ కథ యొక్క సారాంశం. జై హింద్.